దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన వాక్యంను మనం ధ్యానిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17, 18, 19 ఇది 3 వచనాలు మనం చూడాలండి. అది ఫుల్ స్క్రిప్చర్ ఉంది, దానిలో నేను చదువుతాను, మీరు కూడా చదవచ్చు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఈసాకును బలిగా అర్పించెను. నెక్స్ట్ వచనంలో, ఎవడు ఆ వాగ్దానములు సంతోషముగా అంగీకరించెనో ఈసాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. అంటే ఈ 3 రెఫరెన్సెస్ కలిస్తేనే ఇది మనం ఒక టాపిక్గా మనం చెప్పలేం. ఇక రాయబడి ఉంది, అబ్రహామును దేవుడు శోధించాడు. ఎలా శోధించాడు? నీకున్న ఏకైక కుమారుడైన ఈసాకును ఏం చేయి, అక్కడ బలి అన్నాడు దేవుడు. ఏం చేశాడంటే అక్కడ రాయబడి ఉంది, శోధింపబడి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి అంట, ఆయనకున్న విశ్వాసమును బట్టి ఈసాకును బలిగా అర్పించాడంట. ఎందుకు అర్పించాడు? నెక్స్ట్ వచనంలో రాయబడి ఉంది, అంటే ఎవరు ఆ వాగ్దానములను సంతోషముగా అంగీకరించరు. అంటే వాగ్దానం ఈ ఒక సంతతి ద్వారా మీకు విస్తారముగా మీకు సంతానం ఉంటున్నాను, ఆ వాగ్దానం అంతా జ్ఞాపకం చేసుకున్నాడు. ఈసాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడును, అంటే ఈసాకు వలనే నీకు సంతానం అవుతుందని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు అబద్ధం ఆడుతాడా? ఆడడు కదా. అది ఒకవేళ అబ్రహాం తెలుసు కావచ్చు, అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని చెప్పి నమ్మాడు అబ్రహాము. అందుకే అక్కడ మనం ఇంకా చూస్తున్నాం. నెక్స్ట్, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడే. అంటే ఒకవేళ చంపినా, బలిగా అర్పించిన, బూడిద అయిపోయినా దానిలో నుండి దేవుడు లేపుతాడని నమ్మాడంట అబ్రహాం. ఎంత అద్భుతమైన విశ్వాసం కదా. ఇక నెక్స్ట్ రాయబడి ఉంది, తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరల పొందాను. అంటే ఫుల్లుగా ఆయనను చంపలేదు, కానీ ఇక్కడ రాయబడి ఉంది, తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందినాన్ని. చనిపోలేదు, కానీ దేవుడు ఆపాడు, లాస్ట్ మినిట్లో ఆపాడు. అంటే ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా ఆయనను పొందని. ఎంత గొప్ప! అందుకే విశ్వాసులకు తండ్రి అని అంటారు. ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసులకు తండ్రి. అంటే అంత విశ్వాసం మనకు ఉంటుందా అండి? ఎవరైనా తన పిల్లల్ని బలి ఇవ్వడానికి, ఇంకా ఉన్నారు బైబిల్లో ఒకరిద్దరు ఉన్నారు, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఇది వ్యత్యాసమైనది. చాలా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయనకు దొరికిన ఒక కుమారుణ్ణి తీసుకుపోయి అర్పించి బలి అని చెప్తే ఇంకా ఏమాత్రం వెనుక తీయకుండా ఆ చేయడానికి పోయాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన ఏకైక కుమారుని కూడా అర్పించడానికి వెనుక తీయలేదని ఇక్కడ రాయబడి ఉంది. తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను అని రాయబడి ఉంది. అంటే అది ఎవరి గురించి? ఈసాకు గురించి. ఈసాకు అంటే ఫస్టే దేవుని వాగ్దానం చేస్తున్నాడు, ఈసాకు వలనైనది నీ సంతానం అని అనబడునని ఆయన ఎవనితో చెప్పబడెనో అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఈసాకు వలనే సంతానం అవుతుందని దేవుడు ఆల్రెడీ ప్రామిస్ చేశాడు. ఆయన ప్రామిస్ని ఆయన మీరుతాడా? చేయడు కదా. ఆ రీతిగానే నమ్మాడు అబ్రహాం, నమ్మాడు. అందుకే హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయన ఉన్నాడు. ఆయనను ఇప్పుడు వరకు కూడా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచాడు. దేవుడు ఒకవేళ ఆయనను కూడా చంపినా కూడా ఆయన మృతుల్లో నుండి ఆయన లేపుతాడని చెప్పి నమ్మాడంట. ఎంత గొప్ప విశ్వాసం!
అటువంటి విశ్వాసం ఒకవేళ మనకు లేకపోవచ్చు, కానీ తప్పకుండా మన వాక్యాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు కావలసిన విశ్వాసంను తప్పకుండా మనకిస్తాడు. మీకెంత విశ్వాసం కావాలనో అంత విశ్వాసంను మీకు ఇస్తాడు. నాకెంత కావాలనో అంత దేవుడు నాకు ఇచ్చాడు. ఆ రీతిగా ఇంకా మనము బలపడాలని ఇంకా దేవుడు మనల్ని గురించి కనిపెడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రం తండ్రి. ఏ రీతిగా అబ్రహాముకు ప్రభువా విశ్వాసంనిచ్చారు అంటే మృతుల సహితము ప్రభు ఒకవేళ చనిపోయినా కూడా మట్టి నుండి కూడా దేవుడు లేపుతాడని నమ్మాడేమో ప్రభువా. ఆ రీతిగా విశ్వాసము ప్రభువా మాకు కూడా దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అబ్రహాము ఏ రీతిగా మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచాడు, ఆ రీతిగా ప్రభువా మేము కూడా ప్రభువా మీరు మా జీవితంలో మాకు ఏమేం కావాలనో అవన్నిటినీ మీరు చెయ్యగలరని మేము నమ్ముతున్నాం తండ్రి. మా శరీర ఆరోగ్యము కానీ తండ్రి ఏ విషయంలో ప్రభువా మాకు అవసరం ఉన్నదో తండ్రి, ఏ విశ్వాసం మాకు కావాలనో ఏ బలము మాకు కావాలనో అటువంటి బలముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.